కట్టలు తెంచుకున్న కోపం, ఆక్రోధం, తీరని పగ. ఇక ఆ పగను ఎలాగైనా నెరవేర్చుకోవాలి అని కోరిక. ఇక ఇలాంటి ఎన్నో భావాలు ఒక అమ్మాయిలో సమకూర్చితే అది విధ్వంసానికి దారితీస్తుంది. అంటారు కదా, అమ్మవారి కోపం, అమ్మాయి ద్వేషం అస్సలు తీసుకోలేము అని. ప్రపంచాన్నే అతలాకుతలం చేసేస్తాయి అని. ఒక స్త్రీ తన జీవితంలో ఉన్న పురుషులకు అంటే నాన్న, తమ్ముడు, అన్నయ్య, భర్త వీళ్ళందరికీ ఎంతో గౌరవం ఇస్తుంది. ఇక వాళ్ళని తన జీవితంలా భావిస్తుంది. ఇక అలా నా అనుకునే వాళ్ళు ఎంత బాధ పెట్టినా తన ఓర్పు సహనంతో ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తుంది. ఇక అలాంటి ఓ స్త్రీమూర్తి పురుషులపై, తమ సొంత వాళ్ళపై, మగజాతిపై పగపడితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించింది ఈ ప్రచురితమైన కథ. ఇప్పటికే నా మాటల్లో మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏ కథ గురించి, ఏ ప్రచురితంలో ఉన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నాను అని. ఓ స్త్రీ రేపు రా ఓ సంచలనమైన ప్రచురితంలో ఉన్న కథ. బాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టిన ఓ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. ఓ స్త్రీ రేపు రా ఒక రహస్యమైన కథ వెనుక ఉన్న నిజం. 1980స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఒక విచిత్రమైన నమ్మకం వ్యాపించింది. అదేంటంటే రాత్రి సమయంలో ఒక అజ్ఞాత మహిళ ఆత్మ ప్రతి ఇంటి తలుపులు తట్టి నేను వచ్చాను అని పిలిచినప్పుడు ఆమెను అక్కడుండకుండా తిరిగి పంపించడానికి ఇంటి గోడలపై ఒక వాక్యం రాసేవాళ్ళు. ఆ వాక్యమే ఓ స్త్రీ రేపురా. ఇలా ఈ వాక్యం రాయడం వల్ల ఆ ఆత్మ ఇంటిలోకి చేరకుండా అటునుండట్టే వెళ్ళిపోతుంది అని గ్రామస్తులు నమ్మేవాళ్ళు. ఇక ఇదే నమ్మకం వల్ల గ్రామాల్లో గోడలు అన్ని పైన కూడా ఈ వాక్యం కనిపించేది. ఇక ఇదే కథ ఆధారంగా 2018లో బాలీవుడ్లో స్త్రీ అనే సినిమా కూడా రూపొందించారు. ఇక ఆ సినిమాలో కూడా ఒక మహిళ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ పురుషులందరినీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, అపహరిస్తుంది. కానీ ఏ ఇంటి గోడపైన అయితే ఓ స్త్రీ రేపురా అని రాసి ఉంటుందో ఆ ఇంటికి మాత్రం అస్సలు వెళ్ళేది కాదు. ఇక ఈ కథ ప్రజలలో నమ్మకం నిజం అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీటన్నిటిని స్వయంగా అనుభూతి చెందారు. ఇక వాళ్ళ అనుభవం, వాళ్ళ నమ్మకమే ఈ కథకు ఆధారం. ఇక ఆ సినిమాలో పురుషులందరూ తమని తాము రక్షించుకోవడానికి మహిళా వేషాలు ధరిస్తారు. అలాగే వాళ్ళ ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపురా అని రాస్తారు. ఇక ఈ కథలో మహిళల్లో ఉన్న భయాలన్నీ పురుషులకు తెలియజేసే విధంగా కథను రూపొందించారు. ఇక ఈ సంఘటనలన్నీ నిజమా లేదంటే కేవలం కల్పితమా అని ఎవ్వరూ చెప్పలేము. కానీ 90s కాలంలో మాత్రం ప్రజల్లో, వాళ్ళ మనసుల్లో ఇలాంటి ఒక నమ్మకం బలంగా ఉండేది. ఇదంతా మన సంస్కృతిలోనే ఒక ఆసక్తికరమైన భాగం. స్త్రీ అనే సినిమాని రాజ్ ఇంకా డీకే దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి 20 కోట్ల బడ్జెట్ పెట్టగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు వచ్చింది. ఇక ఈ కథ హీరో రాజ్ కుమార్ రావు గారు తన పాత్ర కోసమే 20 రోజులు టైలరింగ్ కూడా నేర్చుకున్నారట. ఇక ఈ సినిమా చిత్రీకరించడం కోసం చాందేరి అనే ఒక చిన్న పట్టణాన్ని ఎంపిక చేశారు. ఇక అదే ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆ పట్టణం చుట్టూ పురాణాలు, భయంకరమైన కథలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఇక ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు కూడా అనేకమైన విచిత్రమైన సంఘటనలు జరిగాయట. ఇక ఆ సంఘటనలన్నిటినీ కూడా వాటిని సాంకేతిక లోపాలుగా భావించారు. జరుగుతున్న వాటన్నిటికీ ఓ పేరు పెట్టి ఇక వాటి వల్లే జరుగుతున్నాయి అని చెప్పడంలో ఎవ్వరూ ధైర్యం చూపించలేదు. ఇక ఈ సినిమా రూపొందించే సమయంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు టీం మొత్తం ఎదుర్కొన్నారట. కానీ అవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియలేదు. ఈ సినిమా ప్రారంభంలో ఓ స్త్రీ రేపురా అని టైటిల్ పెడదాము అని అనుకున్నారట. ఇక ఆఖరికి రాజ్ కుమార్ రావు గారి సూచనలపై
స్త్రీ అనే టైటిల్ని నిర్ణయించారు. ఈ బాలీవుడ్ కథ మొత్తం, స్త్రీ అనే కథ మొత్తం కూడా ఓ స్త్రీ రేపురా అని ఒక కథనంపై, ఒక పుకారుపై, ప్రజల నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. పూర్వపు పురాణాలు, ప్రచురితమైన కథలు వీటన్నిటి ఆధారంగా ఈ కథను రూపొందించారు. ఈ కథ ప్రజల్లో ఎంతో కనెక్ట్ కూడా అయ్యింది. భారీ వసూళ్లు కూడా తెచ్చిపెట్టింది. ఇక ప్రజల్లో ప్రచురితమై ఉన్న నిజమైన సంఘటనలు. కరీంనగర్ మరియు మెదక్ జిల్లా 1980 సమయంలో ఈ జిల్లాల్లో కూడా రాత్రి సమయంలో ఒక మహిళ దయ్యంలా మారి ఇంటింటికి తిరుగుతూ ఉండేది. ఇంటి గేట్ వద్దకు వచ్చి నేను వచ్చాను అని చెప్పేదట. ఇక ఆ శబ్దం వినగానే ఇంట్లో వాళ్ళు భయంతో గేట్ తెరిచి ఆ దయ్యాన్ని అంగీకరించకూడదు, లోపలికి రానివ్వకూడదు అని నమ్మకం. ఇక ఇలా రానివ్వకూడదు అనే పాటుతో వాళ్ళు వారి ఇంటిపై ఓ స్త్రీ రేపురా అని రాసేవారు. అలా అయితే ఆ దెయ్యం వాళ్ళ ఇంటికి చేరదు అని వారందరి నమ్మకం. ఇక ఆ సమయంలో అప్పుడప్పుడు ఇలా జరగడం ప్రజల్లో ఒక భయాన్ని రేపెత్తించింది. ఓ దెయ్యం రోజూ తిరుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో భయాన్ని కలిగించింది. ఇక ఇలాంటి కొన్ని సంఘటనలే తిరుపతి ప్రాంతాల్లో కూడా జరిగాయి. ఇన్ని ప్రాంతాల్లోనూ కామన్గా ఉండేది మాత్రం ప్రజల్లో భయం. అలాంటి ఒక దయ్యం ఉంది అని నమ్మకం. ఇక ఆ నమ్మకం వల్లే గోడపై రాతలు, ఇంటి తలుపుల శబ్దాలైనా కూడా బయటికి రాకపోవడం లాంటివి జరుగుతూ ఉండేవి. ఇక ఈ కథలన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, బెంగళూరు ప్రాంతాల్లో కూడా ప్రచురితమై ఉన్నాయి. అలాంటి ఓ కథకు మూలం బెంగళూరు ప్రాంతాల్లోని నాలేబా అనే పురాణం. నాలేబా అంటే రేపురా అని అర్థం. ఇక ఈ కథ ప్రకారం కూడా ఓ మహిళ చనిపోయిన తర్వాత ఒక ఆత్మగా మారుతుంది. ఇక ఆ ఆత్మ రోజు ప్రతి ఇంటి తలుపు కొడుతుంది. ఇక ఆ ఆత్మ తలుపు కొట్టడం వల్ల ఎవరైనా తలుపు తెరిచారు అనంటే అది వారికి చివరి రోజు అయిపోతుంది. వచ్చి తలుపు తెరిచిన మనిషిని తను పీసు పీసులుగా చీల్చి చెండాడి చంపేసి తినేసేది. ఇక ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉండడం వల్ల అక్కడి ప్రజల్లో ఒక నమ్మకం ప్రచురితమైపోయింది. ఇక ఆ నమ్మకం మూలానే ప్రతి ఇంటి గోడలపై నాలేబా అంటే రేపురా అని రాయడం మొదలుపెట్టారు. ఇక అలా రాయడం వల్ల ఆ దయ్యం మా ఇంటికి రాకుండా అట్నుండటే వెళ్ళిపోతుంది అని ప్రజలందరూ నమ్మేవారు. ఇక ఈ పుకారు ప్రజల్లో భయాన్ని కలిగించింది. ఇక ఆ కాలంలో ఇది సమాజంలో మూఢనమ్మకంగా మారింది. ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. ఓ స్త్రీ రేపురా అన్నది ఒక పుకారుగా ప్రారంభమైంది. కానీ అది సమాజంలో ప్రజల్లో ఒక మూఢనమ్మకంగా ముద్రించబడింది. ఇక ఆ పుకారు, ఆ నమ్మకం ప్రజల్లో ఎంతలా ముద్రించబడింది అంటే రాత్రులు బయటికి రావడం మానేశారు. ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపురా లేదంటే నా బాలే అని రాస్తూ ఉండేవారు. ఇంకో దయ్యాల మాయాజాలపు కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వెళ్ళొస్తాను. టాటా.